నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దేవుని మార్గంలో పిల్లలను ఎలా నడిపించాలి అనే అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నీవు మా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నడవలసిన మార్గం బోధించే దేవుడవు తండ్రి. కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగినప్పుడు వెనక నుండి మా చెవులకు ఒక శబ్దం వినిపిస్తానన్నావు. ఇదే త్రోవ, దీనిలో చక్కగా నడుచుకోవడానికి ఈరోజు ఆ శబ్దం మా చెవులకు కావాలని మేము కోరుతున్నాం. మాకు పిల్లల్ని ఇచ్చినావు, ఆ పిల్లలను పెంచే విధానాలు మాకు బయలుపరచండి. లోకం తట్టు కాదు, పరలోకం వైపు మేము పిల్లలను మళ్లించడానికి సహాయం దయచేయండి. నీ భయభక్తులు పిల్లలకు దయచేయండి ప్రభా. క్రమము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని భయము వారికి ఉండాలని మేము కోరుతున్నాం. కాబట్టి ఇలాంటి కూడికలు ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు మా మధ్యలో ఉండి మమ్మను బలపరిచి మాకు మార్గాలు ఉపదేశించి మాకు జ్ఞానం ఇచ్చి మాకు సామర్థ్యం ఇచ్చి మా బిడ్డలను మంచి త్రోవలో నడిపించడానికి శక్తినిస్తావని పూర్ణంగా మేము నమ్ముతున్నాం తండ్రి. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నావు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చినావు దేవా. నీ సంతానంలో ఒక్కరు కూడా నశించాలని వాగ్దానం ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం. నువ్వు పిల్లలను ఆశీర్వదించడానికి ఎప్పుడు సిద్ధమనసు కలిగి ఉంటావు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పిల్లలు సాతానుకు ఎర కాకూడదు నాయన. సాతానుడు పిల్లలను మరి వాడు మింగాలని వాడు ఎన్నో ప్రయత్నాలు ఎత్తుగడలు వేస్తున్నాడు. ఆయన తండ్రి సాతానుకు మా పిల్లలను అప్పగించకుండా తండ్రి పరిశుద్ధాత్మ నియంత్రణలో మా పిల్లలు పెరగాలని మేము ఎంతో ఆశిస్తున్నాం. కాబట్టి నీ మాటలు మాకు దయచేయమని. ఎక్కడ ఏ కుటుంబాల్లో పిల్లలు మాట వినక తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, అవినీతి కార్యాల్లో పాల్గొంటున్నారు, పాపంలో పడి ఉన్నారు, త్రాగుడు, లంచగొండితనం, అలాగే తండ్రి మాదక ద్రవ్యాలకు బానిసలు అయిపోయి తండ్రి వ్యభిచారంకు లోనై తండ్రి మరి వీధుల్లో తిరుగుతున్నారు. ఏ నియంత్రణ మరి వారి మీద తల్లిదండ్రులు తండ్రి అదుపు తప్పినారు, వారి వశంలో లేరు, సాతాను వశంలో పడిన వారిని కూడా ఉద్ధరించడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నావు. నీ శక్తికి మించిన కార్యం ఏదీ లేదు నాయన. కాబట్టి అట్టి పిల్లలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. తప్పకుండా రక్షణ వారి దయచేయమని కోరుతున్నాను. వెలుగు మార్గము బయలుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవడు కూడా తండ్రి మరి పాపం చేసి మరణం పొంది నరకపాలు కావడం నీ చిత్తం కానే కాదు నాయన. ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించడం నీ చిత్తం కాదన్ను. మీరు మాకు ఎంతమంది బిడ్డల్ని ఇచ్చినారో అందరూ ప్రభువుని నమ్ముకోవాలని మేము కోరుతున్నాం తండ్రి. అందరికీ రక్షణ కావాలి, అందరి మీద నీ ఆత్మను కుమ్మరించాలి, అందరూ దేవుని సేవ చేయాలని కూడా మా ఆశ నాయన. నీకు స్తోత్రం. అలాంటి మంచి ఆశలను తండ్రి సదుద్దేశములన్నీ కూడా నెరవేర్చడానికి నీకు శక్తి ఉందని నమ్ముతున్నాం. కాబట్టి చేతులెత్తి మా కుటుంబాల్లో ఉన్న ఒక్కొక్కరి కుటుంబంలో ఉన్న పిల్లలను ప్రత్యేకంగా దీవించమని నైనా మరి సాతాను వశంలో నుండి వారిని తప్పించమని నిత్యరాజ్యం వైపు మళ్లించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మార్గంలో పిల్లలను ఎలా పెంచాలి అనే అంశం మీద ఈరోజు ధ్యానిస్తున్నాం. పిల్లలు కలిగిన వారిని మనము చాలా మరి గౌరవపరుస్తాము, మరి వారిని మెచ్చుకుంటాము. ఇంతమంది పిల్లలు ఉన్నారు, అంతమంది పిల్లలు ఉన్నారు. కానీ ఎంతమంది పిల్లలు ఉన్నారు కాదు, నీకు ఇచ్చిన పిల్లలను సరైన క్రమంలో నడిపించి ఈ ఇహలోక మాలిన్యం అంటకుండా సాతాను వర్షంలో కాకుండా వారికి రక్షణ, వారికి పరిశుద్ధాత్మ శక్తి, మరి దేవుని సేవ చేయాలనే ఒక ఆశ వారిలో నీవు ఉద్భవింపజేసిన నీకంటే ధన్యులు మరొకరు లేరు. యు ఆర్ ఏ పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ పేరెంట్. తండ్రి అయినా తల్లి అయినా నీ పిల్లలను సక్రమంలో నడిపించినావంటే మరి అది చాలా గొప్ప భాగ్యం. గర్భఫలమే దేవుడిచ్చు భాగ్యము అని ఉన్నది. మరి అది మహాభాగ్యంగా మారాలంటే నీవు నీ పిల్లల మీద నియంత్రణ కలిగి వారిని మరి
సత్య మార్గంలో నడిపించడం, సత్యం కొరకు నిలబడే రీతిగా వారిని తయారు చేయడం, వారిని ఆశీర్వదించినాడు దేవుడు, వారి ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడాలంటే నిజంగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దేవునికి స్తోత్రం. మరియతో దేవుడు సెలవిచ్చిన మాట, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం కూడా ఆశీర్వదిస్తానన్నాడు. అది వాగ్దానం అన్నమాట. గాడ్ విల్ బ్లెస్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ వూంబ్. కనుక తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. పిల్లలు మంచి మార్గంలో రావాలంటే ఇట్ ఈస్ అ జాయింట్ ఎఫర్ట్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద మదర్. మదర్ మీదనే వేసి భారం వేసి ఆమె ప్రార్థన చేయాలని నేను హాయిగా ఉంటానంటే కాదు. తల్లి తండ్రి కలిసి పెంచాలి పిల్లల్ని అంటారు పెద్దలు. వాళ్ళు కలిసికట్టుగా పిల్లల మీద శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి ప్రార్థన చేసి పిల్లలకు కావలసిన పరిచర్యలు చేసి మరి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే పిల్లలు దారి తప్పరు. ఎందుకంటే వెన్ యూ డూ యువర్ బెస్ట్ గాడ్ విల్ డూ ద రెస్ట్. నీకు చేతనైనంత నీ బాధ్యతలు పిల్లల పట్ల నెరవేర్చినప్పుడు తప్పకుండా నీకు చేతకాని కార్యము దేవుడు చేస్తాడు. ఇది చాలా గొప్ప బాధ్యత. పిల్లలను క్రమమైన పద్ధతిలో నడిపించడం చాలా గొప్ప బాధ్యత. మరి నీవు పిల్లలు రావాలి నీ మార్గంలో అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సెట్ దెమ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక మంచి మాదిరి పిల్లల కొరకు నీవు నీ జీవితంలో చూపాలి. అన్లెస్ యూ షో ఎ గుడ్ ఎగ్జాంపుల్ దే కెనాట్ ఫాలో ద ఎగ్జాంపుల్. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదనే వాక్యం ఉంది, ఎజెకియల్ గ్రంథంలో ఉంది. అలాగే తండ్రి చూపే విధానంలో మరి బిడ్డలు నడుస్తారని ఉంది. అంటే వీరికి నీవు ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడే వారిని అడుగుజాడల్లో నడవగలరు. మన ప్రభావం ఎంతైనా పిల్లల మీద ఉంటుందని మర్చిపోవద్దు. యూ కాస్ట్ ఎ వెరీ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్. నెవర్ ఫర్గెట్ దట్. నీ ప్రభావం నీ పిల్లల మీద ఉంటుంది. నువ్వు వ్యభిచారి అంటే నీ పిల్లలు వ్యభిచారం చేసి తీరుతారు. నువ్వు దొంగ అంటే నీ పిల్లలు దొంగలు అవుతారు. నీవు లంచగొండి అంటే నీ బిడ్డ కూడా లంచగొండి అవుతారు. కాబట్టి నెవర్ హోప్ దట్ యువర్ చిల్డ్రన్ విల్ బి వెరీ గుడ్ ఈవెన్ దో యూ వాక్ ఎస్ట్రే. నువ్వు వంకర మార్గంలో ఉండి నీ పిల్లలందరూ మంచి మార్గంలో ఉండాలంటే కాని పని. నీవు ఆదర్శప్రాయంగా ఉండాలి, దేవునికి హత్తుకొని ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీతి మార్గాన్ని అనుసరించాలి. అప్పుడు నీ పిల్లలు కూడా చెక్కు చెదరకుండా అదే మార్గంలోకి వస్తారని పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. మరి పిల్లలకు మొట్టమొదటి బడి ఇల్లు, మొట్టమొదటి దేవాలయం కూడా ఇల్లే. ద ఫస్ట్ చర్చ్ అండ్ ద ఫస్ట్ స్కూల్ ఈజ్ హోమ్. మొదటి గురువులు ఎవరంటే తల్లిదండ్రులే. పుట్టినప్పటి నుండి వారికి మంచి త్రోవ చూపెట్టేది, చక్కని మాటలు ఇచ్చి వారిని సన్మార్గంలో నడిపించేది తల్లి తండ్రి. అందుకే వాక్యంలో కూడా తల్లి బోధన నువ్వు విను, నీ తండ్రి ఉపదేశాన్ని విను. వారిద్దరిని సన్మానించాను. ఎందుకుందంటే వారు పుట్టుక నుండే వారికి మంచి మార్గము బోధించే బాధ్యత కలిగిన వారు. కాబట్టి మరి ఇది తప్పకుండా పాటించాలని నేను కోరుతున్నాను. చిన్నప్పటి నుండి వారికి వాక్యాన్ని పరిచయం చేయాలి. అంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడని సామెతల గ్రంథం 22:6 చూస్తున్నాం. అంటే చిన్నప్పటి నుండి వానికి మరి సండే స్కూల్ అని బీబీఎస్ అని ఇవన్నీ ఎందుకు పెడతారు? సంఘం ఎందుకు పెడుతుందండి? రానున్న తరాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. పని లేక కాదు. 10 రోజులు బీబీఎస్, 10 రోజులు బీబీసీ, యవనస్తుల కొరకు, చిన్న బిడ్డల కొరకు కార్యక్రమం సంఘము చేపడుతుందంటే దేవుని ప్రేరణ. ఎందుకంటే ద ఫ్యూచర్ జనరేషన్ షుడ్ నాట్ బి లాస్ట్. తల్లిదండ్రులు నడిచిన మార్గంలో పిల్లలు రావాలని వారికి ఇలాగో సంఘం కూడా తన వంతు ప్రయాసం. అంటే చర్చ్ ఆల్సో స్ట్రగుల్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మరి అది గమనించాలి. అంటే కొందరు తల్లిదండ్రులు బీబీసీ పంపరు, బీబీఎస్ పంపరు, ఏం లేదు అవన్నీ ఉన్నది పర్వాలేదు అంటారు. కొందరు తల్లిదండ్రి పిల్లలను భక్తి మార్గంలో నడిపించరు. చాలులే భక్తి, నీకు ఇప్పుడే ఎందుకు భక్తి, ముసలితనంలో చాలులే భక్తి అంటారు. బుద్ధి లేని మాటలు తల్లి పలుకుతుంది, తండ్రి పలుకుతాడు. వాడు మంచి మార్గంలో నడుస్తానికి ఇష్టపడతారు కొందరు పిల్లలు. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండదు. చాలులే నీ భక్తి, కూర్చోవడం ఏం పోనవసరం లేదు అంటే ఇలాంటి మాటలు వారి గుండెకు తగిలి వారు కసితీర పెడదారిలో వెళ్ళిపోతారు. ఆహా, నేను నడవాలన్నప్పుడు నన్ను ప్రోత్సాహం లేకునేది కదా, నేను ఇలాగే నడుస్తాను అంటారు. సో టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. పిల్లలతో మాట్లాడేటప్పుడు నీ నోటి నుండి వచ్చే మాటల గురించి నువ్వు చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కుటుంబాన్ని మరి ఒక పురుషునికి చాలా బాధ్యత ఉంటుంది. ఐ సే హీఈస్ ద షెపర్డ్ ఆఫ్ ద హౌస్. ఎంత చెప్పినా కుటుంబానికి అధినేతగా ఉండేది పురుషుడే. ఆ పురుషునికి చాలా బాధ్యతలు ఉంది. అది సంఘము చెప్పాల్సి ఉంటుంది. మాటికి ఇలాంటి కూడికలు పెట్టి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ హస్బెండ్
ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ వైఫ్, ద మదర్ అండ్ ద ఫాదర్ అండ్ దేర్ డ్యూటీస్ టువర్డ్స్ ద చిల్డ్రన్ పదే పదే సంఘము నేర్పియాల్సింది. సంఘం అక్కడ వెనకాడింది. మరి అందుకే ఇలాగూ చక్కగా కట్టబడని కుటుంబాలు కోకలలుగా పెరిగిపోయి ఆ సంఘములో కూడా కలహాలు, కుటుంబాల్లో ఏ విధంగా కలహం అవుతుందో అదే అంటుకొని సంఘాల్లో కూడా కొట్టుకుంటా, తిట్టుకుంటా, దూషించుకుంటా ఆ సంఘాన్ని కూడా పాడు చేసేది ఇలాంటి వారే కదా, పెరిగి పెద్దవారై. దే హవ్ నాట్ లెర్న్ ద డిసిప్లిన్ హౌ టు బీ ఇన్ ద హౌస్. హౌ కెన్ దే బి డిసిప్లిన్డ్ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద సొసైటీ? సొసైటీలో ఏముందో సమాజంలో వారు ఉద్ధరిస్తారా? సంఘాన్ని ఉద్ధరిస్తారా? సంఘానికి కూడా అదే రోగం పట్టుకుంటుంది. ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. అందుకే ఒక తల్లికి ఒక తండ్రికి చాలా బాధ్యత ఉందని మర్చిపోకూడదు. చూడండి, చిన్నప్పుడే నీవు పెద్దలను గౌరవించడం నేర్పిస్తే నీ పిల్లలకు, పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడడం, లేకుంటే విష్ చేయడం, మరి ఇలాగ వారికి కావాల్సింది తెచ్చియడం అంటే ఎంత బాగుంటుంది. దే గెట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఈవెన్ ఎల్డర్స్. లెక్క చేయొద్దని నేర్పిస్తారు. అంటే విరుద్ధమైన మాటలు ఇంట్లో మాట్లాడడం ద్వారా కూడా పిల్లలు దారి తప్పి గురి తప్పిపోతున్నారు అన్నమాట. అంటే ఆల్ దిస్ దే లెర్న్ అట్ హోమ్. ఇది క్రమము తప్పకుండా పాటించవలసి ఉంది. మరి నీ భక్తిని పిల్లల మీద రుద్దడం కాదు. ఐఎమ్ టోటలీ డెడ్ అగెన్స్ట్ దిస్ థింగ్. ఎందుకంటే నువ్వు భక్తురాలు కాబట్టి అదంతా తీసి నీ బిడ్డల మీద రుద్దడం భక్తి కాదు. అది వాళ్ళను ఫోర్స్ చేయడం అసలే తప్పు. వాళ్ళని నాగ్ చేయడం అంటే విసిగించడం. కొందరు తల్లిదండ్రులు విసిగిస్తూ ఉంటారు పిల్లలు. అలాగా యూ సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఈవెన్ ఇఫ్ యూ లీవ్ ద వరల్డ్, యూ లీవ్ ద ట్రైల్ బిహైండ్. చూడండి, నీవు ఒకవేళ ఈ లోకం నుండి దాటిపోయినా వారు సన్మార్గం నుండి కదలలేరు. ఎందుకంటే నీ ప్రభావం పిల్లల మీద అంతగా ఉంది, నీ ప్రార్థనలు అంతగా ఉంది, నీవు హృదయంలో ఉన్న శుద్ధమైన కోరికలు నీ పిల్లల పట్ల ఉన్నది. నీవు దారి తప్పలేదు, నువ్వు పరిశుద్ధత పాటించినావు కాబట్టి అది ఎక్కడికి పోదండి. అది తప్పకుండా నీ పిల్లల మీదకి వస్తుంది. నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యథార్థవంతుడు తన జీవిత తదనంతరము తన పిల్లలు ఆశీర్వదింపబడతారంటే. అంటే దేవునిలో ఏ అన్యాయం ఉందని, దేవునిలో ఏ చెడుతనం ఉంది, నిన్ను ఆశీర్వదించి నీ బిడ్డలను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు ఎప్పుడూ కాడు. It's not unjust that you should forget your prayers. It's not unjust that you forget your labor for the children. నువ్వు పిల్లలకు చేసిన పాటలు ప్రయాసం అంతా మర్చిపోవడానికి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. అందుకే ప్రే మోర్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఇప్పుడు ఈ పరిస్థితి చూసినప్పుడు చాలా భయంకరమైన మరి వినాశకరమైన పరిస్థితుల్లో మన పిల్లలు పెరుగుతున్నారు. అంటే అక్రమం విస్తరించిపోయింది. పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు, పిల్లలను రేప్ అవుతున్నారు, పిల్లలను మరి మానభంగం చేస్తున్నారు. బయటికి వెళ్ళిన బిడ్డ తిరిగి సురక్షితంగా వస్తుందనే నమ్మకం లేని రోజులు. వాడు పిల్లవాడైనా పిల్లైనా. ముందైతే ఆడపిల్లలు జాగ్రత్త, ఇప్పుడు మగపిల్లలు కూడా జాగ్రత్త. ఎంత పాపం పెరిగిపోయిందంటే చెప్పలేము. సొదొమ గొమొర్రా మినీ సొదొమ గొమొర్రా తయారవుతుంది హైదరాబాద్ పట్టణం కూడా. చూడండి, ఇలాంటి పాపంతో కూడిన ఈ లోకంలో నువ్వు కన్నావు పిల్లల్ని చూసి మురవద్దని నేను ఎప్పుడు చెప్తాను. మామిడి చెట్టు చూసి, పిందెలు చూసి, పువ్వు చూసి మురవద్దు అంటారు పెద్దలు. అది ఎప్పుడు రాలుతుందో నీకే తెలియదు. కాబట్టి నీ పిల్లలను చూసి ఆనందించడం కాదు, మురిసిపోవడం కాదు, వాళ్ళ అందచందాలు చూసి ఇంకా మరి వారిని గారాబం చేయడం కాదు. నీకొక బాధ్యత ఉంటుంది, అది చాలా గొప్ప బాధ్యత. పిల్లలను దేవుని కొరకు పెంచడం, అది నాకు ఎంత మాట, ఆ మాటనే నాకు చాలా గుండెలో ఎంత శక్తినిస్తుంది. నీ పిల్లలను కన్నావు, నువ్వు దేవుని కొరకు పెంచాలంటే ఎంత మంచి మాట అండి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో వాళ్ళకు పెద్ద చదువు ఉంది, పెద్ద స్థాయి ఉంది, కారులో తిరుగుతున్నారు, బంగ్లాలు కట్టుకున్నారని అది కాదండి. వాళ్ళు దేవుని మార్గానికి వచ్చేంత వరకు నీ తపన ఉండాలి, నీ గుండె మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. లెట్ యువర్ హార్ట్ బర్న్ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ బ్రెత్ దట్ దే షుడ్ కమ్ ఇన్ టు ద ఫోల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో అడుగులు వేస్తూ రావడం అది ఎంత గొప్ప కార్యం అది. కాబట్టి అలాంటి మార్గంలో నా బిడ్డలు రావాలనే పట్టుదల ఉండాలి. నా బిడ్డలు నేను సాతానుకు అప్పగించాను. ఐ విల్ నాట్ గివ్ మై చిల్డ్రన్ టు Satan. హీ విల్ నాట్ హ్యావ్ మై చిల్డ్రన్, నెయిదర్ ఐ విల్ గివ్ మై ఫ్యామిలీ మెంబర్స్ టు Satan. నేను నా కుటుంబం కొరకు పోరాడతాను, కుటుంబం కొరకు ఉదయం లేస్తాను, కుటుంబం కొరకు నేను ఉపవసిస్తాను, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను, కుటుంబం కొరకు కన్నీళ్ళు కారుస్తాను, నా సుఖాన్ని వదిలిపెట్టుకుంటానంటే నీ ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడా? ఎందుకు వినడు? విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు
మందం కాలేదు, మరి సహాయం చేయకుండా ఉండునట్లు ఆయన హస్తము కుర్చగాలేదంట. తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నేను బిల్లీ గ్రహాం గారి పిల్లల గురించి ఈరోజు కొద్దిగా సెర్చ్ చేసినాను. అంత గొప్ప దైవజనుడు, ప్రపంచ యావత్తు బిల్లీ గ్రహాం పేరు తెలియని వారు లేరు. ఈజ్ అ వరల్డ్ రినౌండ్ ఇవాంజలిస్ట్. ఆయన వెళ్ళలేని ప్రదేశమే లేదు, రాజ్యమే లేదు. అంత గొప్పగా దేవుడు వాడుకున్న గొప్ప సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు. కానీ ఆయన గుండెలో ఎంత మండేదంటే అదని 5 పిల్లలు కూడా దారి తప్పి మరి వారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేదంట. ఫ్రాంక్లిన్ గ్రహాం పెద్ద కొడుకు తాగుడు, బానిసై, శ్రీలోలుడు, ఇంటిని వదిలిపెట్టి తిరిగేదంటారు. ఇంకో కుమార్తె ఆమె ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేదంట. 5 కూడా దారి తప్పినప్పుడు కూడా బిల్లీ గ్రహాం భార్య రూత్ గ్రహాం, షీ నెవర్ లాస్ట్ హర్ ఫెయిత్ ఇన్ గాడ్. రూత్ గ్రహాం కన్నా ఈ 5 పిల్లలు, బిల్లీ గ్రహాం ద్వారా కన్నా ఈ 5 పిల్లలు కూడా మరి చాలా చెడ్డ పేరు తీస్తున్నారంట. ఎందుకంటే ఇప్పుడు దేవుని సేవ చేసే వాళ్లకు వాళ్ళు ఊరంతా ఉద్ధరించి వారి కుటుంబము మరి పాడైతే ఎంత బాధాకరం, వాళ్ళకి నెమ్మది ఉండదు. మరి దేవుడు అన్యాయం అయితే చేయడు. మరి బిల్లీ గ్రహాం గారు ఇంత ప్రపంచవ్యాప్తిగా పేరొందిన వాడు, పిల్లలు దారి తప్పుతున్నారంటే బిల్లీ గ్రహాం చాలా నొప్పి లేసేదంట, బాధ కలిగేదంట. అయినా దేవుడు ఇచ్చిన సేవ చేసుకుంటూ వెళ్ళినాడు. కానీ దేవుడు మరి వారి ప్రార్థనల ద్వారా తల్లి తండ్రి కలిసి ప్రార్థన చేసేదంట పిల్లలు. అయినా మేము సేవ ఆపము, దేవుడు సేవ ఇచ్చినాడు. అది మెయిన్ కారణము బిల్లీ గ్రహాం అంటాను, నేను ఇంటిలో లేనందుకు. ద హెడ్ ఆఫ్ ద హౌస్ వాజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద హౌస్. ఎందుకంటే దేవుని సేవ, దేవుని సేవ, దేవుని సేవ, ప్రపంచమంతా ఉద్ధరించడానికి ఆయన దేవుడు వాడుకుంటాడు. ఆయన వెళ్ళిపోయేది ఇంట్లో సింగిల్ పేరెంట్గా రూత్ గ్రహాం పిల్లల మీద మరి ధ్యాస పెట్టి కన్నీళ్లు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. పిల్లలు అదుపు తప్పిపోతున్నారు. అప్పుడు కూడా రూత్ గ్రహాం ఆశ విడుచుకోలేదంట. ఆమె ప్రార్థన చేసిందంట. ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చి ప్రార్థన చేసేదంట. అది జరిగింది ఏదంటే 5 కూడా మారు మనసు పొందినారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిల్లీ గ్రహాం సంతానం 5 కూడా మారు మనసు పొంది మామూలు గారు. వీడు మామూలు కాదంటారు కదా, మామూలు కాదు. వాళ్ళందరూ కూడా గొప్ప సేవకులుగా మారిపోయినారు, గొప్ప ఆత్మతో నింపబడినారు. పుస్తకాలు రచయిస్తుంది యాన్ గ్రహాం. చాలా గొప్ప మంచి పుస్తకాలు, చాలా లోతైన దైవ జ్ఞానంతో రాస్తుంది. ఫ్రాంక్లిన్ గ్రహాంను వాడుకుంటున్నాడు. ఇంకా మరి 5 మొత్తం కూడా దేవుని సేవలో ఉన్నారు. చప్పట్లు గట్టి కొడతారు దేవుని స్తోత్రం. అంటే దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదని నీవు నమ్మాలి. ఆదికాండం 18:14 ఉంది. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే నీకు ఓపిక కావాలి. నువ్వు దేవుని మహిమను నీ జీవితంలో చూడాలంటే యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. అంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. పెద్ద సామ్రాజ్యం ఒక రోజులో కట్టబడదు. దానికి నీ నిదానము, మరి నీ ఓపిక, నీ సహనము, దేవుని యందు అచంచలమైన విశ్వాసము, ప్రగాఢమైన నమ్మకము. దేవుడు నా చెయ్యి విడవడు, నా కుటుంబాన్ని విడవడు, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, మై కాన్షియన్స్ ఇస్ క్లియర్ బిఫోర్ గాడ్. నేను దేవునికి విధేయత చూపితే నా పిల్లలు కూడా దేవుని విధేయులు అవుతారు. ఒకరోజు నేను దేవుని కార్యాలను నా కనులారా చూస్తాను అనే ఒక గొప్ప నిరీక్షణ. దేవుని యందు నిరీక్షణ గల వారు ఓడిపోరు, ఎప్పుడు ఓడిపోరు. వారికి సిగ్గు అవమానం ఎన్నడూ కలగదు. అందుకే 34వ కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, నేను ఆయన తట్టు చూడగా నాకు ఏం కలిగింది? వెలుగు కలిగింది. నా ముఖం ఎప్పుడు లజ్జింపబో. దేవుని కొరకు కనిపెట్టు వారు సిగ్గు పొందరు. దట్ యూ కెన్ రైట్ డౌన్ ఇన్ గోల్డెన్ లెటర్స్. నీవు దేవునిలో ప్రగాఢమైన అచంచలమైన విశ్వాసం కలిగి నీవు నమ్మకంతో ఉన్నావు, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటే నీ పిల్లల్ని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. అందుకే దావీదు అంటాడు 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనైతిని, ఆయనను నీతిమంతులు విడవబొట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ద రైటియస్ ఫర్సేకెన్ ఆర్ దేర్ సీడ్ బెగ్గింగ్ బ్రెడ్. అలాగూ నీ పిల్లల్ని ఎప్పుడు కూడా అనాథులుగా దేవుడు చెయ్యడు. పైగా వారిని నీవు ఊహించిన దానికంటే, ఒక మాట ఉంది కదా ఎఫెసీ 3:20లో, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు చేయడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పిల్లలు మాట విననప్పుడు, మరి నీ ఓపిక నశించినప్పుడు నువ్వు ప్రార్థనలోకి తప్పకుండా జారుకోవాలి. నన్ను అడిగితే ప్రే మోర్. వారంకి ఒకరోజు పిల్లల కొరకు కేటాయించి పేరు పెట్టి, అంటే ప్రతిరోజు చేయాలి, ఒకరోజు పిల్లల కొరకు ప్రార్థన చేయడానికి ఇది నేను ఈరోజు పెట్టుకుంటాను. ఐ విల్ ప్రే అండ్ సీక్ గాడ్స్ గైడెన్స్, హెల్ప్ ఫర్ మై చిల్డ్రన్.
అని అలా పెట్టుకోండి. పిల్లల కొరకు ఒక రోజు కేటాయించుకొని ప్రార్థన చేయడం మంచిది. పిల్లలు అన్నప్పుడు భర్త, భార్య, కుటుంబస్తులందరి కొరకు ప్రార్థన చేయాలి. అన్య మార్గంలో భర్త కొరకు చేస్తారు. గురువారం పూజ, నా భర్త కొరకు పూజ, భర్త ఆయుస్సు కలిగి ఉండాలి, నేను విధవరాలు కావద్దని ప్రార్థన చేస్తారు, మొక్కుకుంటారు దేవుని. మరి మనము దేవుని బిడ్డలము, దేవుని వెలుగు కలిగిన వారం, మనకు వచ్చే సంతానం, వచ్చే తరం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి శుక్రవారం ఉపవాస దినం, మరి ఆలయంలో కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దట్ డే యూ కెన్ సెట్ అపార్ట్. ఒక నిష్ఠ కలిగి మరి ఈరోజు నేను ఉపవాసం ఉండి నా సంతానం కొరకు నేను ప్రార్థన చేస్తానంటే అది ఇట్ ఫెచెస్ యూ మచ్, మ్యాటర్స్ మచ్. దాని మరి జవాబు కానీ దాని ఫలితం కానీ చాలా గొప్పగా నీ జీవితంలో చూస్తావని చెప్పడంలో ఏ సందేహం లేదు. మరి ఇప్పుడు కొన్నిసార్లు భర్తలు సహకరించరు. నీవు మంచి మాట పిల్లలతో చెప్పినప్పుడు మధ్యలో వస్తారు, వచ్చి ఏం లేదు, ఏం అదంతా వద్దులే, నువ్వేంటి ఇప్పుడే పిల్లలకి ఇంత భక్తి నూరిపోతున్నావు, వారు పెరగని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెరుగు. ఇవన్నీ రాంగ్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు ఇంటి నాయకుడు లేక ఇంటి ఆవిడ. మచ్ క్యాన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడు భర్తలను మనం మరి ఇంటి పురుషుణ్ణి నిందలు వేయకుండా అటు సైడ్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఆమె కూడా సొంత గొయ్యి దవ్వుకుంటుంది ఇలాంటి మాటల ద్వారా. పిల్లలను ప్రోత్సహించదు ప్రార్థన కానీ, మందిరానికి వెళ్ళడానికి, VBS వెళ్ళడానికి, బైబిల్ స్టడీ వెళ్ళడానికి ప్రోత్సహించదు అన్నమాట. లోకం తట్టు లాగేస్తూ ఉంటుంది. అలాగే దుష్టురాండ్లైన స్త్రీలు కూడా ఉంటారు, పురుషులు కూడా ఉంటారు. పిల్లలకు మాదిరి చూపెట్టారు, పిల్లలకు మంచి ఉపదేశం ఇవ్వకుండా పైగా రివర్స్ గేర్ల బండి దుష్కార్యములు నేర్పిస్తారు. ఈరోజు టాపిక్ ఏంటి? దేవుని మార్గంలో పిల్లలను నడిపించడం, రైజింగ్ చిల్డ్రన్ ఇన్ గాడ్స్ వే. అంటే దుష్క్రియలు చేయడానికి కూడా తల్లిదండ్రులు ఎగబడతారండి. మరి బైబిల్ పట్టుకొని ఆలయానికే వస్తారు, అరే కొట్రా కొట్ చూడాలి అంటే కలహానికి కూడా ప్రేరేపిస్తారు. ఎంత భయంకరమది! దొంగతనానికి ప్రేరేపిస్తారు, వ్యభిచారాన్ని ప్రేరేపించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బైబిల్లో కూడా అటివారు లేకపోలేరు. ఒక మాట మీకు చూపెడతాను. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ ఒక తల్లి ఉన్నది, దుష్కార్యములు చేయడానికి తన కుమారుని ప్రేరేపించిందంట. అది ఎంత భయంకరమైన తల్లి ఉంటుంది కదా. 2వ దినవృత్తాంతములు 22:3 వచనం చదువుతున్నాను. 2 Chronicles. రాజ్యం పొందిన అహజ్య ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఆమె పేరేంటండి? అహజ్య ఏలన ఆరంభించినప్పుడు ఆయన వయసు ఎంత? 42 ఏండ్లు. యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఇవి ఏం చేసిందంట? దుర్మార్గంగా ప్రవర్తించటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచాను. అంటే ఇట్టి తల్లులు ఉంటారా? అంటే దుర్మార్గంగా ప్రవర్తించడానికి తన కుమారుడైన అహజ్య, అంటే షీఈస్ ఎ వికెడ్ మదర్. వికెడ్ ఫాదర్స్, వికెడ్ మదర్స్ కూడా ఉంటారని అర్థం. అంటే ఈమె మంచి మార్గం నేర్పిస్తలేదు. తల్లి ఎప్పుడు సన్మార్గం నేర్పించాలి పిల్లలకు. చిన్నప్పటి నుండి మంచి మార్గం మంచి చెడు 2 ఉంటాయి కదా, మంచి మార్గం నడుచుకోవాలని నేర్పించాలి. ఇతనికి దుర్మార్గం నేర్పిస్తుందంట. అంటే ఇలాంటి తల్లులు లేకపోలేరు. అంటే ఎనీవే ద పేరెంట్స్ షుడ్ బి వెరీ అలర్ట్. నేను వాక్యంలో చూసినప్పుడు కొన్నిసార్లు చాలా గొప్ప భక్తుల కుటుంబంలో తేలుతారు దుర్మార్గులు. అది ఎట్ట తేలినారబ్బా? ఏంటి, అరటి చెట్టు కింద అరటి పిల్లలే పుడతాయి కదా, మరి ఇదేలాగ వీళ్ళు విరోధంగా ఎలాగ పుట్టినారు, ఎలాగ ప్రవర్తిస్తున్నారు అని అంటారు. బైబిల్లోనే రాసి ఉంది కదా. ఏలి పెద్ద యాజకుడు, దైవ కార్యాలు చేసేవాడు, దేవునికి దగ్గర సంబంధం కలిగిన వాడు కదా. మరి ఆలయ కార్యాలన్నీ చేసేవాడు ఏలి. అతని కడుపులో పుట్టిన పిల్లలు అక్రమస్తులండి, అక్రమస్తులు. మీరు 1 సమూయేలు గ్రంథం చూస్తే దే వర్ డూయింగ్ ఆల్ వికెడ్ థింగ్స్. అంటే ఆలయంకి వచ్చిన స్త్రీలను కూడా పాడు చేసినారంట. ఆలయంకి వచ్చే కానుకలు, ఆలయంకి వచ్చే వస్తువులు, ఇవన్నీ కూడా వారు అంటే చెండాలని చేస్తున్నారు. ది ల్యాక్డ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇది ఎట్లా వీలవుతుంది? ఒక యాజకుని కడుపులో ఇలాంటి వాడేట పుట్టినారని మనం అనుకుంటాం. మొక్కలోనే వంచలేదని అర్థం. ఏలీ వాజ్ టూ బిజీ ఇన్ గాడ్లీ థింగ్స్ దట్ ఇట్ డి నాట్ హ్యావ్ ద టైమ్ టు కరెక్ట్ హిస్ చిల్డ్రన్. అంతే చెప్పాలి, ఇంకేం చెప్పాలి? అది మొక్కలోనే వంగకుంటే చెట్టై
వంగదు కదా. మరి ఇక్కడ ఏలీ కుమారులు చేసిన ద్రోహం మీకు కనబడుతుంది. 1 సమూయేలు 2:12 ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి. ఏం పేరు ఇది? దుర్మార్గులంట. ఏలీ ఏమో పెద్ద యాజకుడు, పిల్లలు దుర్మార్గులు. ఇంకా వీరు బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుతుంటేనే యాజకుని వారు 3 ముండ్ల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో దాని తపేల్లో కానీ గూనెలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తన కొరకు తీసుకొని వీళ్ళు అది దహించకముందే, క్రొవ్వును దహించకముందే మరి యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు అంటూ యాజకునికి వండించటగా ఈ మాంసం మేము ఉడకబెట్టిన మాంసము అతడు నీ వద్దకు తీసుకున్నాడు, పచ్చి మాంసం కావాలని చెప్పారు. చూడండి, ఆ ఆలయ క్రమమంతా మీరి అంటే భయంకరమైన ప్రవర్తన. అది ఇతరులకు మాదిరికరం కాదు. ఆ వచ్చేవారు కూడా దేవుణ్ణి అసహించుకునే రీతిగా వారి ప్రవర్తన. మరి మందిరానికి వచ్చే స్త్రీలతో వారు శయనించినారని 22వ వచనం చూస్తే ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా అంటే ఎందుకు ఇంత హద్దు మీరినారు? మరి తండ్రి గొప్ప నీతిమంతుడు, యాజకుడు, పిల్లలు దారి తప్పడానికి కారణం ఏంటి అంటే నాకు అనిపిస్తుంది ఆరంభంలోనే వంచాలి. పిల్లలు ఆరంభంలోనే క్రమం నేర్పియాలి. తర్వాత వారు ముదిరిపోతున్నారు అనమాట. చూడండి, తప్పు చేసి కరుడుగట్టిన నేరస్తులు అయిపోయిన తర్వాత అప్పుడు పరితపిస్తే లాభం ఏంటి? అంటే ముఖ్యంగా సేవ చేసే గృహాల్లో పిల్లలు ఎందుకు పాడవుతున్నారని నేను అది కూడా ఆలోచించినాను. చాలా గొప్ప పేరు పొందిన పాస్టర్లు, పిల్లలేమో దుర్మార్గం. ఏం పొత్తున్నది దీనికి? ఏంటి పొసగడం లేదు కదా. అంటే వారు ఎవరైనా కానీ వారి ధర్మం వారు నెరవేర్చాలి. పెద్ద పాస్టర్లైన ఊరంతా తిరిగి ఊరు ఉద్ధరించవచ్చు. నేను అంటున్నాను కదా, పెద్దగా మరి దేవుని సేవలు చేసి ఊరు ఉద్ధరించవచ్చు నువ్వు. కానీ కుటుంబాన్ని చక్కబెట్టడం అది చాలా గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. నీ ఇల్లును చక్కబెట్టుకోవాలి, అది చాలా ముఖ్యమైనది దేవుని దృష్టిలో. అంటే మరి అది ప్రప్రదమైన బాధ్యత. దేవుని సేవ చేస్తున్నావు సరే, కానీ ఇల్లు ముఖ్యం, పిల్లలు ముఖ్యం. ఎందుకంటే నీవు ఇల్లును చక్కబెట్టుకుంటే దేవుని నామము అన్యజనుల మధ్యలో ఏమవుతుంది? దూషింపబడుతుంది. అందుకే రాజైన హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు మరణం అవుతావు, ఇప్పుడు నువ్వేం చేయాలంట? నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో, నీళ్ళు చక్కబెట్టుకో. నిజంగా మరి చాలా కష్టమే. సమూయేలు ప్రవక్త, ఆయన న్యాయాధిపతి, ఆయన యాజకుడు, నాట్ అంత గొప్ప ప్రవక్తను కనిపెంచింది అన్న. ఆమె ఒక స్త్రీ అయినా కానీ ఆ సమూయేలుకు మంచి క్రమం నేర్పించి మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందును వయసు ఎందు సమూయేలు బాలుడు ఎదిగినాడండి. తెచ్చి మందిరానికి అప్పగిస్తుంది, నా కొడుకును దేవునికి ఇచ్చేస్తాను. దేవుడు ఇస్రాయిల్లోకి వెళ్ళిన గొప్ప షైనింగ్ ప్రాఫిట్ ఆయన, అంత గొప్ప ప్రవక్త అయిపోయినాడు. కానీ ఆయన కుమారులను ఆయన దిద్దుకోలేకపోయినాడు. సమూయేలు ప్రవక్త కడుపులో ప్రవక్తలే పుడతారని అనుకున్నారు జనాలు, కానీ పుట్టలే. సమూయేలు కన్న పిల్లలు లంచగొండులైనారంట, క్రమం తప్పినారంట. సమూయేలు చాలా బాధ నొందినాడంట ఈ పిల్లలను కన్నది. అందుకే వారు ఇంకొకరిని ఎన్నుకున్నారు. అది ఆ లెగసీ రాలేదండి. అంటే మనం ఎంత మైండ్ఫుల్ ఉండాలి కదా. నువ్వు ఒకవేళ సేవ చేస్తున్నా, పెద్ద పేరు నీకున్నా, ప్రఖ్యాతి నీకున్నా, అది దేవుని క్రమమే అండి. దాంట్లో నో కాంప్రమైజ్, దాంట్లో రాజీ పడే విధానమే లేదు. అంటే నువ్వు ఏ విధంగా నువ్వు సేవ చేస్తున్నావు, అలాంటి సేవల కంటే మించిన సేవ నీ కుటుంబంలో చేయాలి. అందరూ దేవుని సన్నిధిలో కనబడాలి, మరి దేవుని రాజ్యంలో కనబడాలి. వాళ్ళు నువ్వు నడిచిన మార్గంలో నడవాలంటే అది పెద్ద బ్యాటిల్. అది నన్ను అడిగితే పెద్ద యుద్ధం గెలవాలి. నీ ముందు ఉన్నది పెద్ద యుద్ధం. అంతా అయిపోయింది, గెలిచినానని అనుకోవడానికి వీలు కాదు. తర్వాత మనం చూస్తున్నాము, మరి ఏం ఎరగని ఒక యొకేబేదు ఆమె
యోకేబేదు గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఐ విష్ ఆ క్యారెక్టర్ మరి ప్రతి తల్లిలో ఉంటే ఎంత బాగుంటుంది. యోకేబేదు ఆమె పెద్ద విద్వాంసురాలు కాదు, ధర్మశాస్త్రం అంతా ఆమెకు పఠనం లేదు. సింపుల్ ఉమెన్. భర్త పేరు అమ్రామ్. ఆ భర్త ఏదో గొప్ప కార్యం చేసినట్టు లేదు, కానీ భార్య యోకేబేదు హౌ వైజ్ షీజ్. మోషేను తప్పిస్తుంది మరణం నుండి. తర్వాత మిరియం ఎట్లా పెంచిందంటే మోషే కావలం గాయడానికి ఉన్న చాతుర్యం అంతా చిన్నప్పటి నుండి ఆ యుక్తి గల మిరియం. ఆ ఫరో కుమార్తె వచ్చినప్పుడు కూడా పాలు బాబుకు ఇవ్వాలంటే తల్లిని ఏర్పరిచి ఎంత చాకచక్యంతో ఆ చిన్న బిడ్డ ప్రవర్తిస్తుంది కదా. తర్వాత అహరోన్. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఈ ముగ్గురు కూడా నాయకులైనారండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. అంటే ఆ తల్లి మరి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి? ఆమె బైబిల్ ఉందా ఆమె చేతులు? 1000 నామాల పుస్తకం ఉందా? జీవపు మాటలు ఉందా? పిల్లల కొరకున్న 40 ఆశీర్వాదాలు ఏది లేదు ఆమె దగ్గర. ఆమె దేవునితో పర్ఫెక్ట్ బాండ్లో ఉంది కాబట్టి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు 40 లక్షల మంది కంటే ఎక్కువ వారిని నడిపించడానికి నాయకత్వం మోషేకిస్తే, అహరోను యాజకుడుగా ఉన్నాడు, మిరియం వాజ్ ఎ వర్షిప్ లీడర్. ఇక కడుపున పుట్టిన ముగ్గురిని కూడా దేవుడు ఆశీర్వదించినాడు. ఎంత గొప్ప కార్యం అండి. అటువంటి తల్లులు కూడా ఉన్నారు. యూనికే గురించి కూడా ఐ రియలీ వండర్ ఎట్ ద ఉమన్ మ్యారీడ్ ఏ జెంటైల్. పురుషుడు ఒక అన్యుడు, గ్రీకు దేశస్థుడు. ఆ కుమారుని ఎంత భయభక్తులతో పెంచిందంటే పౌలు అంటాడు ఆయన గురించి ఏమంటాడు తిమోతి గురించి, తిమోతి నా ఆత్మీయ కుమారుడు. అంత స్థాయికి వచ్చేసినాడంటే అది కూడా చాలా ఆశ్చర్యం. అంటే ఆమె దేవుని మిక్కటంగా ప్రేమించి ఆ దేవుని మార్గంలో, నా భర్త అన్యుడు, ఆయనకు దేవుడు నిజ దేవుడు తెలియదు, ఇప్పుడు నా బాధ్యత ఇది నా పిల్లలు పెంచడం దేవుని మార్గంలో అని ఎంచుకొని ఆ కడుపున పుట్టిన తిమోతికి ఎంత మంచి తరబీదు ఇస్తే ఒక గొప్ప దైవజనం దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు. ఈ సెకండ్ ఇన్ ర్యాంక్ నెక్స్ట్ టు అపోస్టల్ పౌల్. అంత ఔన్నత్యానికి తన కొడుకును ఎదిగించుకుంది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే పౌలే అంటాడు మొదటి తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, నేను నీలో ఉన్న విశ్వాసం మొదట నీ అవ్వ అయినా లోయలో చూసిన, తర్వాత నీ తల్లి అయినా యునీకేలో చూసిన, ఇప్పుడు నీలో నేను చూస్తున్నాను. అంటే భక్తి ఏ విధంగా అంటుకున్నది చూడండి. అంటే గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో హ్యావ్ ఎ రోల్ టు ప్లే. మీరు కూడా మనమల్ని ఎత్తుకొని మనమరాళ్ళని ఎత్తుకొని ముద్దాడి అలా కాకుండా మీకు సమయం ఉన్నప్పుడల్లా వాళ్ళ తల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి, దేవా వీరిని పవిత్రమైన మార్గంలో ఈలోక పాపం అంటకుండా వీరిని నడిపించమని ప్రార్థనలు చేయాలి. ద గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో హ్యావ్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దేర్ గ్రాండ్ కిడ్స్. ఇక్కడ మరి లోయి గ్రాండ్ మదర్, ఆమె ఇన్ఫ్లుయెన్స్ మదర్కి వచ్చింది, మదర్ ఇన్ఫ్లుయెన్స్ కుమార్కి వచ్చింది. భక్తిగల కుటుంబంగా మారిపోయింది. తర్వాత మనము చూస్తున్నాము ఇలాంటి గొప్ప స్త్రీలు పురుషులు ఉన్నారు. దెబోరా గురించి కూడా నాకు చాలా అభిమానం. దెబోరా మరి ధర్మశాస్త్ర యుగంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన స్త్రీ. ఆమె మనుషులకు భయపడలేదు. 15 మంది న్యాయాధిపతుల్లో దెబోరా ఒకటి. దెబోరా ఈజ్ నాట్ ఎ సింగిల్ ఉమన్ ఆర్ ఎ స్పిన్స్టర్. ఆమె వివాహం కానిది కాదు, ఆమె కుటుంబస్తురాలు. ఆమె ఒక కుటుంబంలో ఉన్న స్త్రీకి పని తప్పదు. ఆమె ఢిల్లీకి రానైనా ఇంటికి ఆమె తల్లిగా ఉండాలి, భార్యగా ఉండాలి, ఇంటి పనులన్నీ చేయాలి. ఏదో కోటు పూట వేసుకొని టై కట్టుకొని టకటగా పోయడానికి కాదు. ఆమె దేవుని సేవకురాలంటే ఇంకా చాలా బాధ్యతలు చూసుకొని వెళ్ళాలి. మరి అలాగున్న దైవ కార్యాలు చేసే దెబోరాకు తప్పకుండా గంపడి పిల్లలు అయితే ఉన్నారు. ఆమె పిల్లలకు తల్లి. భర్త పేరేంటి? లప్పిదోత్. ఈ భర్త ఒక సైలెంట్ పార్ట్నర్ అన్నమాట. దెబోరా వాజ్ ఏ వాలియంట్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని దగ్గర నుండి మాటలు పొంది ప్రజలకు ఇచ్చింది. అది స్త్రీలకు లీడర్ కాదు. ఆమె ఇస్రాయేల్లోకి వెళ్ళా ఆమె గొప్ప నాయకురాలు, న్యాయాధిపతిని, తల్లి, ఇస్రాయేలు తల్లి. ఆమె ఎంత జ్ఞానం అంటే దేవుని దగ్గర నుండి పొంది మాటలు వినడానికి ఇస్రాయేల్లో పురుషులు స్త్రీలు వచ్చేదంట. ఆమె సరళ వృక్షం కింద కూర్చొని ఇక దేవుని మాటలు వడిగా మాట్లాడి పురుషులకు స్త్రీలకు న్యాయం తీర్చేదంట. తెలివి దేవుడు ఇచ్చేసినాడు జ్ఞానం. మరి ఆమె ఏమన్నా కుటుంబం పాడు చేసుకుందా? ఆమె పిల్లలు వైదొలిగినారు, దారి తప్పినారని భర్త పెడత్రోవలం పుట్టిన ఎక్కడా లేదు బైబిల్లో. షీ వాజ్ సక్సెస్ఫుల్ బోత్ ఫ్రంట్స్, అట్ డొమెస్టిక్ ఫ్రంట్ ఆర్ ది పబ్లిక్ ఫ్రంట్.
ఇలాంటి విజయవంతమైన జీవితం. ఆమె యుద్ధానికి వెళ్ళిన ఒకే ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో ఎవరు తెలుసా? యుద్ధములో శత్రువును ఓడించింది, చిత్తుగా ఓడించి ఇశ్రాయేలు ప్రజల గొప్ప విజయం తెచ్చిన స్త్రీ ఎవరు? దెబోరా. మరి షీ వాజ్ సచ్ గాడ్ ఫియరింగ్ ఉమెన్. అక్కడ భర్తను గౌరవించింది, పిల్లలు పెంచే రీతిగా పెంచింది, ఇక్కడ ప్రజలకు న్యాయం చేసింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. ఒక వీరమణి. ఆ 20 సంవత్సరాల నుండి సిసేరా 50 వీరు బాధ పెడుతున్నారంట దేవుని ప్రజలు. నడుము కట్టుకొని వెళ్ళింది, యుద్ధానికి వెళ్ళింది, ఆ శత్రువును ఓడగొట్టేసింది. ఇశ్రాయేల్ ప్రజలంట ఆమె హయాంలో 40 సంవత్సరములు సమాధానంగా ఉండినారంట, శత్రుభీతి లేకుండా. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. నేను ఒక స్త్రీని, నేనేం చేయలేను, అంతా ఆయన చూసుకోవాలి ఇట్లా అంటారు స్త్రీలు తప్పించుకోవడానికి. నా తప్పు కానే కాదు, అంతా ఆయన తప్పు. ఆయన తప్పు కూడా నీ మీద వేసుకొని ప్రార్థన చేయి. అబిగైల్ అలాగే చేసింది. ఏం చేయాలయ్యా, దొరికిండు ఒక వాడు మోటోడు. అంటే పబ్లిక్లో చెప్పలే, ఆమె రాజుకు చెప్తుంది, నాకు దొరికినోడు, వాని పేరు నాబాలు. ఆ పేరే వాని మోటుతనాన్ని సూచిస్తుంది. ఒక పనికి మాలిన వాడు, ఒక త్రాగుబోతు. అంటే గుండె బాధ చెప్తుంది. దేవునికి చెప్పుకో, మందికి చెప్పకుండా. ఆమె రాజుకు చెప్తుంది, నా పరిస్థితి ఇలాగుంది. వానికి తెలియదు రాజుని ఎట్లా గౌరవించాలనో, రాజుతో వచ్చే వాళ్ళని ఎట్లా గౌరవించాలో తెలియదు. దయచేసి ఆయన పాపం అంతా నా మీద వేసుకుంటున్నాను, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించి అని ప్రాధేయపడినప్పుడు అక్కడ రక్షణ లభించింది కదా. ఆమె రాణి స్థానానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అంటే బీ హంబుల్ అండ్ టేక్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆన్ టు యువర్ షోల్డర్స్ అండ్ హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రే ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్, దట్ విల్ ఫెచ్ మచ్. కనుక ఇలాంటి మరి స్త్రీలు పురుషులు ఉన్నారు. తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు ఒక మంచి మాదిరి చూపెట్టాలి, అప్పుడే పిల్లలు బాగుపడతారు. చెక్ యువర్ సెల్ఫ్ అంతే. దేవుని వాక్యం అద్దం వంటిది, నువ్వు చదువుతుంటే నీకు బయలుపరుస్తాడు దేవుడు. అంటే తండ్రి పిల్లలందరూ క్రమంగా ఉండాలని కోరుతారు, ఏ తండ్రి అయినా కోరుతాడు. తండ్రి ఇఫ్ హీ సెట్స్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక మంచి మాదిరి లేకుంటే పిల్లలు రాలేరు ఆ త్రోవలు. కాబట్టి మొట్టమొదట బాగా కావాల్సింది తల్లిదండ్రులే. తండ్రి అంటాడు, రే సిగరెట్ల ఎగరేసుకుంటా అంటాడు, రే నువ్వు సిగరెట్ తాగుతుంటే వాడేందుకు వింటాడు? నువ్వు టీవీ చూడొద్దురా, నువ్వు సినిమాలకు వెళ్ళొద్దని ఈ తండ్రి వెళ్తే వాడేందుకు వెళ్ళాడు? అంటే తల్లి అంటది మీరు అందరూ శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధి, ఏమి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆ కుమార్తె ఎప్పుడు బాగవుతుంది. సాడ్ స్టేట్ ఆఫ్ అవేర్స్ అన్నమాట. నువ్వు ఏమైతే పిల్లల్లో కోరుతున్నావో అది మొట్టమొదట నీ జీవితంలో నీవు అన్వయించి వారికి మాదిరి చూపెట్టినప్పుడే వారు బాగుపడతారు. దేవుని మార్గాలకు రండి 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 అని నువ్వు ఎంత లొల్లి పెట్టినా రారు. నువ్వు నడిచి చూపెట్టు. నువ్వు దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని భయం కలిగి ప్రవర్తిస్తున్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, నీలో పాపం లేదు, నీ ప్రార్థనలన్నీ పవిత్రంగా ఉందంటే పిల్లలు తప్పకుండా మరి నీ వెంటనే వస్తారని చెప్పగలం. అండ్ గాడ్ విల్ హ్యావ్ మర్సీ అపాన్ యువర్ చిల్డ్రన్. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థన, దేవుడు నీ ప్రార్థన అంగీకరించి దేవుని దయ పిల్లల మీద తప్పకుండా ఉంటుంది. ఆయన తరతరములకు దేవుడు ఆయన నీతి పిల్ల తరానికి చూపెడతాడండి, మాట తప్పడండి. ఒకవేళ నీ పిల్లలు దారి తప్పినా వాళ్ళను గద్దిస్తాడంట, శిక్షిస్తాడంట, కానీ తన కృపను మాత్రం వారికి ఎడము చేయడని వాక్యంలో ఉంది. 89వ కీర్తన తీయండి, 28 నుండి చదువుతున్నాను. Psalms 89:28 ఆన్వర్డ్స్. నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసింది, నా నిబంధన అతనితో స్థిరపరచుదును, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపేదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గై కొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను,
అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిల్చుననియు, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణం చేస్తే దావీదుతో నేను అబద్ధము ఆడను. అంటే దావీదుతో చేసిన నిబంధన తన సంతానానికి ఎక్స్టెన్షన్ అన్నమాట. అంటే దావీదుకు నిబంధన చేసినాడు దేవుడు, నీ సంతానాన్ని నేను మర్చిపోను. ఒకవేళ వారు వైదొలిగితే దెబ్బలు శిక్ష వారికి నేను కఠినంగా శిక్షిస్తాను, కానీ నా కృప మాత్రం నీకు బొత్తిగా నేను ఎడము చేయను. నాకైతే అదే భవించింది నా జీవితం. నా జీవితం చెప్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఒక మంచి దైవ భయం గల భక్తి గల సేవకుని కుటుంబంలో కడుపులో పుట్టినా కానీ రిబెల్ అయిపోయినాను చిన్న వయసులో. 14-15 నుండే స్టార్ట్ అయింది రెబెలియన్. ఇప్పుడు చాలా తలనొప్పి అయిపోయింది వారికి, ఎట్లా పెంచాలి పిల్లను. అందరు మాట వింటారు, ఈమె వినదేంటి. పాపం వారు చాలా ఆశలు కలిగి ఉన్నారు నా జీవితంలో. ఎందుకంటే మిగిలిన నలుగురిని కూడా గవర్నమెంట్ స్కూల్లో వేసినారు, నన్ను ఒక్కదానే కాన్వెంట్లో చదివేసినారు. ఎందుకంటే అందరికంటే కొద్దిగా రంగు ఉండేది నాకు. అందుకే వాళ్ళు ఏదో చాలా గారవం చేసి కాన్వెంట్ స్కూల్లో వేసినారు నాకు. మా అమ్మ నన్ను చక్కగా తయారు చేసి పంపించేది. అప్పుడు స్కూల్లో అందరు అనుకునేది వీళ్ళ ఫాదర్ ఏదో కలెక్టర్ ఉంటాడేమో. కలెక్టర్ కాదు, ఆయన పాస్టర్ అని తెలియదు వాళ్ళకు. మంచిగా తిండి పెట్టేది నాకు, మంచిగా బుగ్గలంతా మంచిగా ఎర్రగా ఉంటుంది, మంచి పొడుగు జడలు 2 సైడ్ అమ్మనే అల్లి చక్కగా నీట్గా పంపించేది స్కూల్. మురిసిపోయేది అనమాట నన్ను చూస్తుంటే. కానీ వాళ్ళని ఎంత ఏడిపిస్తానని నాకు కూడా తెలియదు. అంటే చూడండి, కాన్వెంట్ స్కూల్లో ఎల్కేజీ టు హయ్యర్ స్టడీస్ అంతా కాన్వెంట్. అప్పుడు వాళ్ళు చాలా మంచి ఉద్దేశం కలిగి పెంచినారు. కానీ నేను దేవుడే లేడని ఆ యొక్క మరి మనస్తత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రార్థన మానలేదు, విసుకలేదన్నమాట. వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేసినారు, వారు ప్రార్థన చేసినారు. వారి ప్రార్థనలే గెలిచింది, దేవునికి స్తోత్రం. వాళ్ళ ప్రార్థనలే గెలిచింది. అందుకే ఫర్ షూర్ ఐ కెన్ సే ద పేరెంట్స్ ప్రేయర్ సక్సెస్, డెఫినెట్ సక్సెస్ అన్నమాట. ఎందుకు నేను అనుకున్నాను దేవుడు లేడు, ఉట్టి పిచ్చేది అని అనుకున్నది. యవనస్తురాలుగా ఉన్నాం. నాస్తిక గుంపుకు నేను నాయకురాలంటే మీటింగ్లు పెట్టేదాన్ని నేను. దేవుడు లేడు, ఉట్టిదే ఇదంతా, అంతా ఇది ఒట్టి మాటలు, మిథ్య అని ప్రూవ్ చేసేది కొన్ని. కానీ దేవుడు తల్లి తండ్రి కార్చే కన్నీటికి ఇంత శక్తి, ఇంత మరి ఎంత గొప్ప ప్రభావం అనిపించింది నాకు. ఇప్పుడు ఈ చదివిన 89వ కీర్తనలో చదివిన వాగ్దానము, నా తండ్రితో నా తల్లితో దేవుడు చేసిన నిబంధనను దేవుడు మరవలేదు. మరవకుండా ఒక దెబ్బ నన్ను కొట్టి, అంటే నా ప్రథమ కుమార్తె బొమ్మలాగా పుట్టిన బిడ్డను తీసేసినాడు, శిక్షించినాడు నన్ను. కానీ నన్ను నాశనానికి అప్పగించలేదు. శిక్షతోటి నన్ను సరిచేసి మరి నలగగొట్టి దేవుని తట్టు తిరిగే విధంగా నా జీవితాన్ని మలిచి, మరి తల్లిదండ్రులు ఏది ఆశించినరో అది నా జీవితంలో జరిగి, అంటే నేను సేవకు రావడం అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద సన్ రైజింగ్ ఫ్రమ్ ద వెస్ట్. సూర్యుడు ఎప్పుడు తూర్పు నుండే ఉదయిస్తాడు కదా. జాయ్ చెరియన్ సేవకు రావాలంటే ఎక్కడి నుండి ఉదయించాలో సూర్యుడు? ఆకాశంలో కాదు, తూర్పుకు పడమటి నుండి ఉదయించాలి. అంత ఇంపాసిబుల్. నేను హార్డ్ నట్ టు క్రాక్, అంత రెబెలియన్, అంత మొండి. కానీ దేవుడు తన నిబంధన, తన దాసంతో ఇచ్చిన నిబంధన, నీ పిల్లలు నేను మర్చిపోను, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చినాడు. కాబట్టి నన్ను దెబ్బ కొట్టి నలిపి నన్ను చక్కని మార్గంలో నడిపించి, మరి వారు చేసిన సేవను, మరి ఇంత అసాధ్యమైన కార్యాన్ని నా ద్వారా సాధ్యపరిచి, వారు 65 సంవత్సరాలు చేస్తే మళ్ళీ ఒక 35 సంవత్సరాలు, 100 సంవత్సరాలు సెంచరీ కాపాడడానికి నన్ను ముందుకు నెట్టిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు అండి. ఇంకే నా దేవుడే మీ దేవుడు. నేను రాసిన సాక్ష్యం పుస్తకం కూడా బుక్ స్టాల్లో ఉంటుంది. నన్ను మలిచిన నా దేవుడు, నన్ను మలిచిండు అన్నమాట. టోటల్ ఓల్డ్ ఫేస్ చేంజ్ అయింది నా జీవితం. ప్రభు కొరకే జీవిద్దామని. అందుకే అంటే దేవుడు, మనం వాగ్దానాలు వల్లిస్తాము, వాగ్దానాల మీద ఆశ పెట్టుకుంటాము. దట్ ఈస్ నెవర్ ఏ వేస్ట్, బికాస్ గాడ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. దేవునిలో 1000 నామాల్లో 1000 స్వభావాలు, 1000 యాట్రిబ్యూట్స్ రాసినాను కదా. అయితే దాంట్లో చాలా గొప్పది నామం ఏదంటే నమ్మదగిన దేవుడు. చెప్పండి అన్నమాట.
నమ్మదగిన దేవుడు. ఆయన నీవు వెంబడించి మోసపోవు, ఆయనను ఆరాధించి వ్యర్థులవు కావు, ఆయన సేవ చేసి నువ్వేమి నష్టపోవు. నీ బహుమానం తప్పకుండా ఆయన యొద్ద ఉన్నది. నీవు ఆయన నమ్ముకున్నావు, ఆయన మహిమను తప్పకుండా నీ జీవితంలో చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, తప్పకుండా చూస్తావు. యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బికాస్ యు ఆర్ లీనింగ్ ఆన్ హిమ్, ట్రస్టింగ్ హిమ్. కనుక నిరాశ పడకూడదు. మరి బైబిల్లో తల్లిదండ్రులు ఏ విధంగా మా పిల్లలను పెంచాలి అని దేవుని యొక్క జ్ఞానం అడిగి పొందుకున్న వారు కూడా ఉన్నారు. మనకు తెలియదు, మన పిల్లల సైకాలజీ అంటారు, ఇప్పుడు మోడర్న్ వేస్ ఆఫ్ రేరింగ్ ఆఫ్ చిల్డ్రన్ అంటారు, ఏంటంటో అంటారు. కానీ పురాతనమైన మార్గమే ద బెస్ట్ వే టు రేర్ ద చిల్డ్రన్. మార్గంలో నిలిచి ఉండి చూడి, పురాతనమైన మార్గంలో మేలైన మార్గం మీరు ఎంచుకొని దాంట్లో నడువమని ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూస్తారు. కానీ ఈ మోడర్న్ వేస్ ఎన్నున్నా కానీ బైబిల్ మార్గమే బెస్ట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇది నిన్ను చక్కని బాటలో నడిపిస్తుంది, తప్పకుండా నడిపిస్తుంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుతారు. దేవుని స్తోత్రం. యెషయా 54:13 పిల్లల్ని ఏ విధంగా నడిపించాలా, ఏ విధంగా భక్తి మాటలు నడిపించాలా, ఏ విధంగా దేవుని బాటలు నడిపించాలని నువ్వు పెద్ద టెన్షన్ పెట్టుకోని అవసరం లేదు. బీ ఎన్ ఎగ్జాంపుల్, ఫాలో గాడ్, ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ యూ ట్రై యువర్ బెస్ట్. గాడ్ విల్ నాట్ లీవ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల్ని ఎప్పుడు వదిలిపెట్టాడు. నిన్ను నడిపించిన దేవుడు నీ పిల్లల్ని కూడా నడిపిస్తాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఒకవేళ నేను దారి తప్పి మరి వేరే మార్గంలోకి వెళ్ళిపోతే, అది మా నాన్నగారు నిజంగా గుండెపోటు వచ్చి చనిపోయేది కదా, మా అమ్మకు కూడా గుండెపోటు వచ్చేది. వాళ్ళంతా వదిలిపెట్టి యవ్వన ప్రాయంలో మిషనరీస్గా కేరళ నుండి వచ్చిన తర్వాత ఇంత భయంకరమైన కార్యం చూడకుండా దేవుడు ఎంత అద్భుతం నా జీవితంలో చేసినాడు అని అనిపిస్తుంది. ఐ రియలీ థ్యాంక్ గాడ్. అలాంటి దేవుడే మన దేవుడు. కాబట్టి దేవుని మార్గము అతి శ్రేష్టమైంది, చక్కని మార్గం. ఆయన మరి నీ పిల్లలకు ఉపదేశం చేస్తాడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం చేస్తారంట. వాళ్ళు నడుస్తుంటే మరి వెనుక నుండి వాళ్ళ చెవులకు దేవుడు మంచి మరి సన్మార్గం బోధిస్తాడు, ఉపదేశం సిద్ధం చేస్తాడు. కుడికి ఎడమకు తిరగకుండా కాపాడుతాడంట. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే మీరందరూ నా ఆత్మీయ బిడ్డలు, మరి నా శారీరకమైన బిడ్డల కొరకు కూడా నేను ఆలోచిస్తాను. ఎంత దూరం ఉన్నారు, నేను ఇచ్చే ఉపదేశం వీళ్ళందరూ వింటున్నారు, వీళ్ళు ఎంత అదృష్టవంతులు కదా. మరి నా బిడ్డలు అంత దూరం ఉంటే దేవుడు అంటే భయపడదు, నేను నీకు సహాయము చేస్తాను. అక్కడ ఎంత మంచి మంచి ప్రీచర్స్తో పరిచయం అయ్యి, ముఖ్యంగా నిఖిల్ చెరియాను, వీళ్ళంతా చెరీలు చెరియాను, ఎంత అద్భుతమైన యూనిక్ చర్చెస్లో వెళ్ళి వాళ్ళు దేవుని ఉపదేశాలు వింటున్నారని వింటే నాకు ఎంత సంతోషమో చెప్పలేను అన్నమాట. అంటే దేవుడు అలాంటి ఏర్పాట్లు నీకు చేస్తాడు. నీ పిల్లలు ఎక్కడో ఉంటారు 7 సముద్రాలు దాటి, కానీ నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారన్నమాట. దేవుని స్తోత్రం. అంటే ఇవన్నీ నీవు గమనించాలి, ప్రయత్నించాలి. నువ్వు ఓడిపోతున్నావంటే ఇంగ్లీష్లో మాట ఉంది, అవర్ ఫెయిల్యూర్స్ ఎస్టాబ్లిష్ ఓన్లీ దిస్, అవర్ ఫెయిల్యూర్స్ ఎస్టాబ్లిష్ ఓన్లీ దిస్, దట్ ద డిజైర్ టు సక్సీడ్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. నువ్వు తప్పకుండా నీ కుటుంబం మరి సాతాను వలయం నుండి విడిపింపబడాలి, వారు సాక్షులుగా ఉండాలి అనే ఆశ ఎంతగా ఉండాలంటే, ఆ ఆశ ద్వారానే నీవు మరి ఆశించినవన్నీ కూడా దేవుని దగ్గర నుండి పొందుతావు. నీ ఆశ తక్కువ కాకూడదని అర్థం, నీ నిరీక్షణ బలహీనం కాకూడదని అర్థం, నీ సహనం కూడా నశించొద్దని అర్థం. ఎక్స్పెక్టేషన్ అన్నమాట. అంటే నువ్వు ఆశ, నరులు మరి దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని ఉన్నది, మంచిది అంటే. ఎందుకంటే ఇప్పుడు బిల్లిగ్రామ్ గారి సాక్ష్యం మనం విన్నాం కదా, 5 కూడా చెడిపోయినారు పిల్లలు, కడుపున పుట్టిన బిడ్డలందరూ దారి తప్పినారు, కొడుకులు బిడ్డలు. ఆయన దేవుని పని మానలేదు. చూడండి, అరే పిల్లలు దారి తప్పుతున్నారు, ఇంట్లో కూర్చొని పిల్లలు సరి చేస్తా, దేవుని దర్శనం మానేస్తా అనలేదు. ఆయనకు బాధ ఉన్నది, గుండెలో నొప్పి ఉన్నది, కానీ హీ కెప్ట్ ఆన్ డూయింగ్ గాడ్స్ వర్క్ and he was blessed with such a wife that she was taking care of the children and fasting and praying. ఆ పిల్లల కొరకు తండ్రి ఏమో సేవలో ఉన్నాడు, దేశాలు తిరుగుతున్నాడు, ప్రపంచ యావత్తుగా గొప్ప పేరు పొందిన దైవజనుడు. ఆయన ప్రసంగానికి కోట్ల కొలది జనాలు రక్షణ పొందుతున్నారు. ఇంట్లోనే రక్షణ లేదు 5.
అన్నట్టు దేవుని పని వదిలేసినాడా? వదలలేదు. ఎందుకంటే దేవుడు అలాంటి అవమానం కలగనీయాడు కాబట్టి 5గురిని కూడా మరి ఇప్పుడు సేవకులుగా తయారు ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నారండి 5గురు, వాళ్ళ స్పౌజెస్, వాళ్ళ కుటుంబాలు కూడా. ఇప్పుడు యెహోషువ భక్తుడు చెప్పిన రీతిగా ఇప్పుడు ఏమంటున్నాడు వాళ్ళంటే, మేము మా ఇంటి వారం మేమేమి చేస్తున్నాము, దేవుని సేవిస్తున్నాం. నమ్మదగిన దేవుణ్ణి యందు నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఆశ విడుచుకోకూడదు. ఆశగల ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవ, మా అందరితో మాట్లాడినావు, ఆదరించే నీ మాటల కొరకు వందనాలు. నీ మాట మీద మేము ఆశపడుకున్నాం. ఉదయకాలమే నీవు మాటలు సిద్ధపరిచి మా చెవులకు వినిపిస్తున్నావు. మాకు ఇచ్చిన బిడ్డలు అందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో దేవుని కార్యాలు చేయాలని ఎంతో ఆశపడుతున్నాము. ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవాని పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాము. సాతాను వలయంలో ఎవరు పడకూడదని మేము తీవ్రంగా పట్టుదలతో ఆశతో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు అవన్నీ మా జీవితంలో కనులారా చూడగలుగుతాం కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎన్నెన్నో ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథం నుండి మేము ఎత్తి ధ్యానించినాము. ప్రభువా అలాంటి గొప్ప తల్లిదండ్రుల జాబితాలో మమ్మను చేర్చమని ప్రార్థిస్తున్నాము. మీరు మాకు అనుగ్రహించిన గర్భఫలంలో ఎవరు కూడా సాతాను వర్షంలోకి ఈడబడకూడదని, చిక్కుల్లో పడకూడదని తండ్రి వారిని మీరు కాపాడటకు దూతలను కాపుగా ఉంచుమని, వారు ఎక్కడున్నా తండ్రి వారి మీద నీ దృష్టి ఉంచి వారు ఆలోచన చెప్పి వారు నడవలసిన మార్గం వారికి బోధించండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, వారికి అధిక విశ్రాంతి ఇస్తానని వాగ్దానము యెషయా 54:13 ప్రతి తల్లిదండ్రులకి ఈ వాగ్దానం ఇచ్చి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాము. నీ సన్నిధిలో మేము పెట్టే మొర రహస్యంగా మేము చేసే ప్రార్థనలు నువ్వు అంగీకరిస్తావు. తగిన కాలమందు తగిన జవాబుతో మమ్మల్ని ఆశీర్వదిస్తావు తండ్రి. నీకు స్తోత్రం. ప్రజలందరూ చూసినప్పుడు నిజంగా ఇది ఆశీర్వదించబడిన కుటుంబము, దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం. పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించినాడు, సన్మార్గంలో నడిపించినాడు, రక్షణ పొందినారు, పూర్తికాల సేవ చేస్తున్నారనే ఆ మాటలు వినాలని మరి ప్రభువా తల్లిదండ్రులమైన మేము ఎంతో ఆశిస్తున్నాం. అవన్నీ మా జీవితంలో మేము కన్నులారా చూసి నేను మహిమపరచాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. కూర్చోండి, ఒక పాట వినండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు మన పిల్లలకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. నా కనుల ముందర పెరిగేటి రూపమా, దేవుడే రాసిన సజీవలేఖమా, నా చేతికి అందిన పరలోక భాగ్యమా, ప్రభు బాటలో నడిపేటి దైవ సంకల్పమా. భారము కాదు నువ్వు నా భాగ్యమే, ఈ తరమున దేవుడిచ్చిన దివ్య సాక్ష్యమే. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. నేను నిన్ను మోయక ముందే ఆయన నిన్ను ఎరిగెనులే, నా ఒడిలో నిన్ను చేర్చక ముందే నీ మార్గమును తను గీసెనులే. లోకపు గమనము ఏదైనా నువ్వు దేవుని గర్భపు ఫలమేగా, పరిపూర్ణతలేని నా చేతికి తను నమ్మి ఇచ్చిన వరమేగా. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము.
లేచిన క్షణము నుండి రాత్రికి కన్నులు మూసే వరకు ప్రభు యేసు ప్రేమే శ్వాసగా నిన్ను పెంచెదనా ఆఖరి వరకు. అల్పాహారపు బల్లలపై మన అనుదిన ప్రయాణ పయనాలలో సత్యపు వాక్యమే పునాదిగా నిన్ను నిలిపెదలోకపు తుఫానులలో. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. ఆత్మీయ నౌకకు తండ్రియే అండగా వాక్యపు లంగరు వేయునులే. అనురాగ మందిర హృదయాలలో తల్లి ప్రార్థనాలయమగునులే. తిమ్మోతిని మార్చిన విశ్వాసమే మన ఇంటను నిత్యము వెలుగునులే. తరతరాలకు ఈ సత్యమే మన దైవిక వారసత్వమగునులే. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. కనుల ముందే లోకపు సుడిగుండం దాగి ఉంది. నా బిడ్డల ప్రాణాలను లాగాలని చూస్తోంది. భయపడను దేవా నీ వాక్యపు ఖడ్గముండగా. నా పిల్లలు ఎదురు నిలుస్తారు విశ్వాస వీరులుగా. నీవు దేవుని అద్భుత సృష్టివి అని చెప్తాను. నిన్ను సృజించిన ప్రేమ శాశ్వతమైనది అంటాను. ఈ లోకం వారిని ఏ పేరుతో పిలిచినా నీవు క్రీస్తు సొత్తే అని గుండెల్లో నాటుతా. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. కోపపు కేకలతో బిడ్డలను గాయపరచను. కృప చూపిన తండ్రిలా ప్రేమతో దిద్దుతాను. తప్పులు చేసిన నా కౌగిలి దూరం చేయను. నీ సిలువ క్షమాపణను నా ఇంట చూపిస్తాను. ఇల్లు కాస్త గందరగోళంగా ఉన్నా పర్వాలేదు. నా బిడ్డల ఏడ్పులు నీకు విసుగు తెప్పించవు. ధనధాన్యాల కంటే నీ సన్నిధి చాలయ్యా. మోకరిల్లి ప్రార్థించే ఇల్లే చాలయ్యా. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. నా గూటికి ప్రభువా నీవే ఆశ్రయము, నా బలము కాదు నీవే నా దుర్గము. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా
దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము